ప్లీజ్. పుస్తకమే మన జీవితానికి పునాది నిర్మిస్తుంది. ఆ బ్రహ్మ రాసిన రాతను సైతం మార్చే శక్తి తనకుంది. అజ్ఞానమనే అంధకారమును తరిమి కొట్టుతుంది. విజ్ఞానమనే వెలుగును నింపి బ్రతుకు నేర్పుతుంది. పుస్తకమే మన జీవితానికి పునాది నిర్మిస్తుంది. ఆ బ్రహ్మ రాసిన రాతను సైతం మార్చే శక్తి తనకుంది. ఆ బ్రహ్మ రాసిన రాతను సైతం మార్చే శక్తి తనకుంది. తెల్లనైన మల్లె పువ్వు లాంటి మనసు కలిగి ఉంటుంది. నల్లని అక్షరాలను కలుపులో పురుగు పోసుకుంటుంది. పేద ధనిక కులము మతము తేడా చూపనంటుంది. విజ్ఞానమును ప్రపంచంలో అందరికీ పంచుతుంది. పుస్తకమే మన జీవితానికి పునాది నిర్మిస్తుంది. ఆ బ్రహ్మ రాసిన రాతను సైతం మార్చే శక్తి తనకుంది. ఆ బ్రహ్మ రాసిన రాతను సైతం మార్చే శక్తి తనకుంది. ఆదరించి హక్కున చేర్చుకుంటే అందలం ఎక్కిస్తుంది. ఆదమరచి నిర్లక్ష్యం చేస్తే పాతాళం తొక్కేస్తుంది. అడుగు అడుగున జీవిత పయనం బాట చూపుతుంది. లక్ష్యం సాధనకు మన చేతిలో ఆయుధమవుతుంది. పుస్తకమే మన జీవితానికి పునాది నిర్మిస్తుంది. ఆ బ్రహ్మ రాసిన రాతను సైతం మార్చే శక్తి తనకుంది. గత చరిత్రను తన గర్భంలో దాచి ఉంచుతుంది. తరతరాల చరిత్రకు అది వారధి అవుతుంది. మానవ జాతి పుట్టు పూర్వోత్తరాలు తెలుపుతుంది. ఈ సృష్టి యొక్క జన్మ రహస్యము గుట్టు విప్పుతుంది. పుస్తకమే మన జీవితానికి పునాది నిర్మిస్తుంది. ఆ బ్రహ్మ రాసిన రాతను సైతం మార్చే శక్తి తనకుంది. సమాజంలోని అసమానతలని విప్పి చెప్పుతుంది. సమాజం స్థాపన కొరకు నడుం బిగిస్తుంది. పేదరికమును అంతం చేసే దారి చూపుతుంది. పూటకు లేని గరీబోల తలరాత మార్చుతుంది. పుస్తకమే మన జీవితానికి పునాది నిర్మిస్తుంది. ఆ బ్రహ్మ రాసిన రాతను సైతం మార్చే శక్తి తనకుంది. అన్నదాత రైతన్నకు ఎప్పుడు అండగా నిలబడుతుంది. వ్యవసాయం అభివృద్ధికి నూతన వరబడి సృష్టిస్తుంది. ఆకలితో అలమటించే జీవుల ఆత్మ బంధువు అవుతుంది. ప్రపంచంలోని సకల జీవుల ఆకలి తీరుస్తుంది. పుస్తకమే మన జీవితానికి పునాది నిర్మిస్తుంది. ఆ బ్రహ్మ రాసిన రాతను సైతం మార్చే శక్తి తనకుంది. కవులు రచయితలు కళాకారులను కరుణతో పోషిస్తుంది. మహనీయుల త్యాగాలను మదిలో పడిలపరుచుకుంటుంది. ఆశయాలకు ప్రాణం పోసి ప్రజల మేల్కొల్పుతుంది. ఆశయ సాధన కందరొక్కటై కలిసి సాగమంటుంది. పుస్తకమే మన జీవితానికి పునాది నిర్మిస్తుంది. ఆ బ్రహ్మ రాసిన రాతను సైతం మార్చే శక్తి తనకుంది. ప్రకృతిలోని అణువు అణువును ప్రేమతో వర్ణిస్తుంది. ప్రభుత్వాన్ని నడిపే రాజ్యాంగమై ప్రజలను పాలిస్తుంది. హక్కుల సాధన కోసం ముందుకు అడుగు వేయమంటుంది. అన్యాయాన్ని ఎదిరించి పోరాడే శక్తినిస్తుంది. పుస్తకమే మన జీవితానికి పునాది నిర్మిస్తుంది. ఆ బ్రహ్మ రాసిన రాతను సైతం మార్చే శక్తి తనకుంది. అజ్ఞానమనే అంధకారమును తరిమి కొట్టుతుంది. విజ్ఞానమనే వెలుగును నింపి బ్రతుకు నేర్పుతుంది. ఓకే, థ్యాంక్ యూ.